వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 4 ముద్దాయిల అరెస్ట్. 21 కేసుల్లోని సుమారు కోటికి పైగా సొత్తు స్వాధీనం. వరంగల్ నగరంలోని పలు బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేస్తున్న ఉపాధ్యాయులు. సీఎం సహాయ నిధికి 11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు నగరంలో అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన పేదలకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పాటు పాలకుర్తి రైతు వేదికలో పాలకుర్తి, కొడగండ్ల, దేవరుప్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, గత పాలకులు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందకుండానే అనేక ఇబ్బందులకు గురి చేశారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధరావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా వచ్చి మీ బాధ ఏదైనా చెప్పుకోవచ్చు. ఏదైనా రాని వస్తుంది. ఒకసారి చెప్తారు. చూసి అర్హత ఎవరికి ఉందన్నది చూసి ఏవైనా CMRF చెక్కులైనా, కళ్యాణ లక్ష్మి చెక్కులైనా ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కనుక మీరు చూసినట్టయితే పార్టీ మారితే ఇస్తాము, లేకపోతే ఇంకేదో అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏవి ఆపకుండా ఎప్పటికప్పుడు ఉంచుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము. మరి ఇట్లా మేము ఇస్తున్నాం, అంత బాగానే ఉంది. కానీ మీరెవ్వరు కూడా వీటికి ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అర్హత ఉంది, మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు వస్తున్నాయి. దానికి ఎవరి చేయి కూడా మీరు తడపాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రాన కాదు, మీరు దాన్ని పాటించాలి కూడా. ఎవరైనా ఏదైనా అట్లా అడిగితే నేరుగా వచ్చినట్టు చెప్పాలి. మా లీడర్స్ అందరూ కూడా ఆ భావనతోటే, ఆ ఆలోచనతోటే ఉంటారు. ఎదుటి వాళ్ళకి సహాయం అందుతే దాన్ని చూసి అందులో మేము ఆనందం ఎత్తుక్కుంటాం. మరి మీరు అందరూ కూడా సహకరించి ఏదైనా ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. కొన్ని చెక్కులేమో నేను ఇస్తాను, మిగతా చెక్కులు కూడా అన్నీ ఇస్తారు. వెంటనే అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చొని పిలిచిన వాళ్ళు ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. పథకాలు అన్నీ కూడా ఇప్పటికే ఎన్నో అప్పులున్నా ఏదున్నా కానీ ప్రభుత్వం అవన్నీ చూడకుండా ఒక్కొక్కటి అన్నీ కూడా అమలు పరుచుకుంటూ రావడం జరుగుతుంది. వేరేవన్నీ కూడా అదే విధంగా. థ్యాంక్ యూ.
షేక్ రసీదా బేగం భర్త షేక్ మీరా సాబ్ వారు వృత్తి భిక్షటన చేసేవారు. వారు కాజ్పేట హన్మకొండలో నివాసం ఉండేవారు. వారికి భర్త వికలాంగుడు, తనకి 2 చిన్నపిల్లలు ఉండేవారు. అందువల్ల మండి బజార్లోని మసీద్ దగ్గర అడుకుంటూ తమ కుటుంబాన్ని పోషించేది. అడుకోవడం వల్ల వచ్చే డబ్బులు తమ కుటుంబాలు సరిపోకపోవడంతో వరంగల్ మండి బజార్ ఏరియా దగ్గరలోని మద్రాసి మసీద్ దగ్గర నిలబడి ఉండగా అంతలో పెట్రోలింగ్ పోలీస్ వారు రాగా వారిని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితురాల్ని పోలీసులు పట్టుకున్నారని ఇంతే గంజార్ సీఏ మచ్చ శివకుమార్ తెలిపారు. నిందితురాల దగ్గర సుమారు 250 గ్రాముల గంజాయి ఉందని, దాని విలువ 6,250 రూపాయలు మరియు తన వద్ద గంజాయి అమ్మిన డబ్బులు 3,050 రూపాయలను పోలీసు వారు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఏ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మినా, అక్రమ రవాణా చేసిన, దగ్గర ఉంచుకున్న మరియు గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఇచ్చిన మొన్న నిన్నేమో బలాసోడు ఇచ్చిన ఫేస్కు మా వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమాన్ వద్ద ఏర్పాటు చేసిన బాలగణపయ్య మండపం వద్ద అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకతల్లో మొదటి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో 2,100 కిలోల లడ్డులు బెల్లంతో చేస్తే, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చక్కెర, నెయ్యి, పానకంతో బూందీ లడ్డును 2,100 కిలోలుగా తయారు చేయడం ఇక్కడే విశిష్టత. ఇంకా రెండో ప్రత్యేకత వస్తే లడ్డు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్, బాలాపూర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో లడ్డు వేలం పాట పై సత్వర ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ 9 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డును ఎలాంటి వేలం పాట లేకుండా క్యూఆర్ స్కాన్ కోడ్తో ఇంటి వద్దకే గణపయ్య లడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేశారు మండప నిర్వాహకులు. దాదాపుగా 42,000 కుటుంబాలకు 50 గ్రాముల క్వాలిటీతో ఇంటింటికి పంపించే విధంగా ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. అయితే ఈ లడ్డుకి తయారీకి 900 కిలోల చక్కెర, 350 కిలోల నెయ్యి, నూనె, 400 కేజీల శనగపప్పు, 200 కిలోల డ్రై ఫ్రూట్స్లతో 3 రోజుల పాటు 18 మంది కష్టపడి బొజ్జ గణపయ్యకు లడ్డుని తయారు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. పూజా సకల సంభావనాన్ని సంప్రోక్యాది ఇవాళ ఈ చెప్తున్నాము. రేపు పొద్దున పోగొట్టుకుంటాము, సాయంత్రం పళ్ళతో ఏదైనా 2-3 రకాల పాటు ఏదైనా విశేషంగా తెస్తే 2 డజన్లు 3 డజన్లు తెస్తే నామాలతో గుర్తుండబడుతుంది. హస్తే పుష్పాక్షరాన్ని గృహీత్వా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్ట స్పదం ఆవాహయామి. ఆసనార్థే పుష్పాక్షదాని ఇదం పాద్యం సమర్పయామి. మహాగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మహాగణపతయే నమః. ముఖే శుద్ధరాజమనం సమర్పయామి. त्वमेव केवलं कर्तासि, त्वमेव केवलं धर्तासि, त्वमेव केवलं हर्तासि, त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि. त्वं साक्षादात्मा सत्यं यतं वच्मि सत्यं वच्मि. अवत्वं माम् अवभक्तारम् वर्षे वर्षे प्रयुक्त श्री विनायकस्वामिने नमः. रूपमाग्रापयामि मम
मन्दिरायोजितं प्रियं विहाणं मङ्गलदीपं त्रैलोक्यन्तिविलापः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने साक्षात् स्थापितं प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्ते शुद्ध आगमनं समर्पयामि अथ नैवेद्यम् నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోనే చదువుతున్న విద్యార్థులతో కూలి పనులు చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించకూడదని ఉపాధ్యాయులను హెచ్చరించిన బీఆర్ఎస్ నేత నోముల భగత్. అందరికి లీడర్ పేరు చేపిద్దా మా పిల్లలతోటి బయట పనులు పెట్టుకోవచ్చు. పిల్లలతో చెప్తే వరంగల్ నగరంలో పలు మానసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఓల్డ్ స్టాక్ లైసెన్స్ అనుమతులు అదేవిధంగా దుకాణాలకు కావాల్సిన జాగ్రత్తలు పరిశీలించారు. ముఖ్యంగా జనవాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్న విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా దృష్టి సారించారు. బాంబులు విక్రయించే క్రమంలో ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు ఏసీపీ నందిరాం నాయక్. చెప్పు తీసుకోమన్నాడు. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్లపు సాయి కుమార్ సన్నఫ్ కనకరాజు వృత్తి పెయింటర్ విజయరామారావుపేట అనకాపల్లి విశాఖపట్నం అనే వ్యక్తి త్రాగుడుకు జల్సాలకు అలవాటు పడి ఈ క్రమంలో సుబేదారి ఏరియా బాలసముద్రంలోని వృద్ధులకు కేర్ టేకర్గా పని కుదుర్చుకొని సెప్టెంబర్ 7, 2024 రోజున అట్టి వృద్ధులు నిద్రలో ఉండగా ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక కార్ తాళం మరియు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంలను దొంగలించి వరంగల్ రైల్వే స్టేషన్ వెళ్లాడు. ఇటీ విషయంపై సుబేదారి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో సుబేదారి పోలీసు వారు 10వ తారీఖు సెప్టెంబర్ 2024 రోజున అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వాటి దొంగను పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా అతనిపై గతంలో కూడా విశాఖపట్నం జిల్లా చీరకాడ పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. వారి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో చేయుచుండగా శ్రీకాంత్ ఎస్ఐ గారు మరియు నేను దాన్ని పట్టుకోవడం జరిగింది. ఎల్లపు సాయి కుమార్ సన్నాఫ్ కనకరాజు అనకాపల్లి, ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది. అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు 6 తులాల బంగారం మరియు 2 ఫోన్లు కూడా ఏటీఎం కార్డు కూడా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది. అక్కడ కూడా 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరన్నింటినీ కూడా నమోదు చేసి వీళ్ళకి రిమాండ్కు పంపడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరం. వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు. ఓటే దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడే మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది. నీ అక్రమణాలు, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నీవు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కాసు వెలుగగాకుతున్నావు. బిడ్డ, నిన్ను గద్దెదించడానికి ఈ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్లు ఒకటైతానై నీ బండారాన్ని బయట పెడతాయి, జాగ్రత్త అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 11,06,83,571 రూపాయల విరాళం అందజేత ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేసిన డీజీపీ జితేందర్ శివధర్ రెడ్డి తదితరులు. CM with the Chief Minister Relief Fund 11,06,83,571 on behalf of the Telangana Police Department. DG గారి చేతుల మీదుగా చెక్ ని అందిస్తున్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గాను 11,6,83,571 రూపాయల విరాళాన్ని పోలీస్ శాఖ పక్షాన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారు. డీజీ సార్, అలాగే హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు, అడిషనల్ డీజీ. తిరుపతి నగరం సప్తగిరి నగర్లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేసిన సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్లు, అశ్లీల నృత్యాలకు తావులేదని నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు హెచ్చరించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డిలు అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరుల యాదిలో శౌర్యయాత్ర సభకు చేరుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాటికను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం మండల కార్యదర్శి మార్చర్ల సారయ్య అధ్యక్షతన వహించగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాచరిక భూస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగిందని, ప్రజలు, ప్రజా సంఘాలు పత్రికా స్వేచ్ఛను పద్ధతిలో ఉండలేదని, పరిస్థితి నెలకొందని, ప్రజా సమస్యలు చెబితే పట్టించుకోనే నాథుడే లేదని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కొరకు పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులు, ఐలమ్మ భవనం నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఎల్లడో ఇంకెల్లడో విముక్తి రాక్షస రాజ్యములో, ఇంకెల్లడో విముక్తి ఎన్నడో, విముక్తి ఎన్నడో, విముక్తి ఈ నైజాం, ఈ దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలు ఉత్సాహంతో సంఘంలో చేరారు. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లెన ఆ సంఘం పుట్టెను.
చెప్పినాం. అదే విధంగా ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండి అందరూ ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు. అవునా? అంతేనా? ఏ అబ్బాయినా, ఏ తాత అయినా, లేకపోతే ఏ పెద్దమ్మ పెద్దనాన్న అయినా, ఎవరైనా అక్క అన్న అందరూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏదంటే అది మంచిగా ఫ్రీగా అడుగుతున్నారు. ఎటువంటి మొహమాటం, ఎటువంటి భయం లేకుండా మంచిగా అడుగుతున్నారు. అంతటి స్వాతంత్రం ఒకప్పుడు లేకుండే. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా ప్రభుత్వము, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇట్లాంటి చాకల ఐలమ్మ గారి స్ఫూర్తి ఎప్పటికిక్కడ ఉండాలని, అదే స్ఫూర్తితోటి ఇంకెందరో ముందుకొచ్చి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇందాక పాలకుర్తి అని చెన్నూరు రిజర్వాయర్ అడిగిండ్రు. నేను ఫస్ట్ గెలవక ముందు నేను చేసి తీరుతా. ఈ 5 ఏళ్ల పీరియడ్లో తప్పకుండా కూడా పూర్తి అవుతుంది. మనం మీరు చూసినట్టయితే అసెంబ్లీలో కూడా అన్నిటికన్నా ముఖ్యంగా దాని గురించే మాట్లాడినా. మరి అదే అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి కూడా పర్సనల్గా వెళ్ళి ఇది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న ఇది ఎట్లనైనా చెయ్యాలి, ఎందుకంటే దీని ద్వారా ప్యాకేజ్ 6 మనది దేవాదులలో ఫేజ్ 3 కింద మనది ప్యాకేజ్ 6. దాంట్లో మన నియోజకవర్గానికి మొత్తం ఆ ప్యాకేజ్ 6 కింద 78,000 ఎకరాలు ఉంటే అందులో మన నియోజకవర్గంలో 45,000 ఎకరాల పైన ఉంది ఆయకట్టు. మరి ఇది చాలా ముఖ్యమైనది, తప్పకుండా చేయాలని అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. మళ్ళీ మొన్న ఇక్కడ ములుగులో జరిగిన మీటింగ్లో కూడా మన ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్తే ఇది ఖచ్చితంగా చేస్తామని అన్నారు. అది మళ్ళీ నిన్న కూడా మేము సెక్రటరియట్కి వెళ్ళాం, అక్కడ కూడా దీన్ని ఫాలో అప్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఖచ్చితంగా 5 ఏళ్లలో పూర్తయి తీరుతుంది. గత 10 సంవత్సరాలలో ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది, కానీ ఇప్పుడు మనకు ఖచ్చితంగా అవుతుందని మళ్ళీ మీ అందరికీ మాటిస్తున్నా. మరి ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో NH4 రావడం వల్ల యాపల్ ప్రాంతంలో ఉన్న బస్టాప్ తీసివేయడం జరిగింది. యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు బస్టాప్ లేక ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. వర్షానికి, ఎండకి ప్రయాణికులు, స్కూల్ పిల్లల బస్టాప్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. NH వాళ్ళకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇటు సమస్యని పట్టించుకోండి, బస్టాప్ నిర్మించాలని యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యాపల్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. సీనియర్ నాయకులు ఎండి అబ్బాస్, నోముల శ్రీధర్, జి గోవర్ధన్, ఓ నర్సింగ్, ఎండి మజర్ తదితరులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాల నుండి మందమరి యాపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు బస్ స్టాప్ను ఏదైతే NH వాళ్ళు కోరి వచ్చిన తర్వాత మరి ప్రజలకు సౌకర్యం లేనటువంటి ప్రాంతంలో మరి మున్సిపల్ దగ్గర ఒక బస్ స్టాప్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక బస్ స్టాప్ నిర్మించడం జరిగింది. మేము ఈ యాపల్ ప్రాంతంలో గతంలో సింగరేణి నిర్మించినటువంటి బస్ స్టాప్ను మరి NH వాళ్ళు 4,000 తీసేయడం జరిగింది. మరి మేము ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి, మరి ప్రయాణికులకు, యాపల్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. వెంటనే మరి NH అధికారులు వచ్చి సర్వే కూడా చేయడం జరిగింది. మరి ఇంతవరకు NH వాళ్ళు బస్ స్టాపు నిర్మించలేదు. మరి ఈ దాదాపుగా ఈ యాపల్ ప్రాంతంలో దాదాపు 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం బస్ స్టాప్ లేక స్కూల్కు పోయే పిల్లలు, ప్రయాణికి పోయేటువంటి ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఒకవైపు వర్షంలో, ఒకవైపు వెండల ప్రయాణికులు బిక్కుమని చెప్పేసి మరి హైవే రోడ్ మీద నిలబడి ఉంటా ఉన్నారు. మరి ఇవాళ NH వాళ్ళకి దాదాపుగా చాలా సందర్భాల్లో 11/4/2004 రోజు కూడా మరి నేను వారికి విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 3/9 నాడు కూడా మరి చాలా అక్కడ ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రయాణికులకు చాలా
బాధపడుతూ ఉన్నారు. స్కూల్కు పోయే పిల్లలు ఆ రోడ్ల మీద ఇబ్బంది పడతారని చెప్పిన వెంటనే మరి వాళ్ళు సర్వేకి వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మరి అధికారులు రాకపోవడం, మరి అధికారులు ఈ హైవే ఎన్హెచ్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు మరి వివరిస్తూ ఉన్నారు. ఏదైతే సింగరేణి నిర్మించినటువంటి బస్ స్టాప్ను ఏ విధంగా తీసేసిర్రో మరి ఇక్కడ ప్రజలకు, ప్రయాణికులకు, ఈ యాపల్ ప్రాంత ప్రయాణికులకు ఉపయోగపడే బస్ స్టాప్ను మళ్ళీ ఎన్హెచ్ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి, ఏదైతే ఇవాళ శివాలయం నుంచి మొదలుకుంటే ఏది రామాలయం నుంచి సంత వరకు దాదాపుగా 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వెంటనే మరి ఎన్హెచ్ వాళ్ళు మరి ఒక మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.